హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశాను. ఫిష్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న. ఒక కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న. అందులో ఆయిల్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులో కరివేపాకు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా 2 స్పూన్స్, 2 స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడా చింతపండు పులుసు వేసి బాగా మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిపోయాక ఫిష్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నిజంగా చాలా బాగుండింది. మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.